అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ఈషా 25న అంటే ఈ క్రిస్మస్కి పండగకి మన ముందుకు రాబోతోంది. అండ్ ఖచ్చితంగా భయపెడతారు అనేది గ్లిమ్స్ టీజర్ ట్రైలర్స్ చూస్తే అర్థమైపోయింది. అండ్ ఈరోజు ట్రైలర్ 2 మిలియన్కి రీచ్లో ఉండి అంటే అర్థమవుతుంది ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఈ సినిమాకి వస్తుంది అనేది. మరి 25న ఈ సినిమా ఎంత భయపెట్టబోతుంది ఏంటి అనేది మనం చూడబోతున్నాం. నేనైతే ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత చాలా భయపడి వణుకుతూ ఆ ట్రైలర్ టీజర్స్ని ఫినిష్ చేశానమాట. సో మరి టీం అంతా ఇక్కడ ఉన్నారు. ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ని ఇవాళ చేసుకోవడానికి 2 మిలియన్స్ రీచ్ అయ్యింది. అండ్ ఇంకా కొద్ది రోజులు రిలీజ్కి టైం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ రెస్పాన్స్ డెఫినెట్గా ఈ సినిమాకి వస్తుందని అర్థమవుతుంది. జనరల్లీ వస్తున్న హారర్ సినిమాస్లో మనకి ఎప్పుడు కామెడీ ఉంటుంది, డైల్యూట్ అవుతుంది. బట్ ఈ ట్రైలర్ టీజర్స్ ఇవి చూసిన తర్వాత కంప్లీట్గా భయపెట్టబోతున్నారు అనేది అర్థమైపోయింది. సో హెచ్విఆర్ ప్రొడక్షన్స్పై కేఎల్ దామోదర్ ప్రసాద్ ప్రెజెంట్స్, హేమ వెంకటేశ్వరరావు ప్రొడ్యూసర్గా, శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో, ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజికల్ డైరెక్షన్లో, త్రిగుణ్, హెబా పటేల్, సిరి హనుమంత్, అఖిల్ రాజ్ వీళ్ళందరూ ప్రధాన పాత్రల్లో మన ముందుకి ఈ ఈషా అనే సినిమా రాబోతుందన్నమాట. అలాగే బన్నీవాసు గారు, వంశీ నందిపాటి గారు మనకి ఈ సినిమాని అందిస్తున్నారు. మరి ఆల్రెడీ ట్రైలర్స్ టీజర్స్ చూసిన తర్వాత ఆయన టేకింగ్లోనే ఖచ్చితంగా భయపడే విధంగా ఉంది శ్రీనివాస్ గారు. చాలా టెన్షన్ పడుతూ ఫినిష్ చేశాను అది కూడా నేను. సో డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అండ్ ఇందాక అనుకున్నట్లుగానే ఒక సీరియస్ హారర్ ఫిల్మ్ వచ్చి కూడా చాలా రోజులైంది. అండ్ ఎస్, ఆల్రెడీ బన్నీవాసు గారు కానీ, వంశీ నందిపాటి గారు కానీ ఆల్రెడీ రీసెంట్గా లిటిల్ హార్ట్స్, రాజు వర్సెస్ రాంబాయి సినిమాలతో హిట్స్ని అందుకొని ఇప్పుడు మరో హ్యాట్రిక్ని అందుకోవడానికి కూడా మన ముందుకు రాబోతున్నారు. లేట్ లేకుండా టీంని మనం స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ముందుగా ప్రొడ్యూసర్ హేమ వెంకటేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వంశీ నందిపాటి గారిని, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బన్నీవాసు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన త్రిగుణ్ గారిని, అలాగే హెబ్బా పటేల్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్న దామోదర్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సరే, గ్రూప్ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఓపి సంతోష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియా మిత్రులందరికీ. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ కలిసినప్పుడే చాలా డీటెయిల్గా ఉన్నారు, ఎలా చేయాలి ఏంటి, మనం చాలా డిఫరెంట్గా చేయాలి. సంతోష్ ఈ సినిమాతో మనం అంటే ఏ మూవీ చేసినా ఒక డిఫరెంట్గా ఉండాలి, ఛాలెంజింగ్గా తీయాలని ముందు చెప్తూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. వెరీ పర్టిక్యులర్గా ఉండాడు, అంటే లైక్ ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది లైక్ ఎవ్రీ క్రాఫ్ట్ హ్యాస్ నాలెడ్జ్ దట్. సో అందువల్ల ఇంత బాగా ప్రాజెక్ట్ రావడానికి చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు. బన్నీవాసు గారు అండ్ వంశీ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నందుకు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, వెంకట గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఆర్ఆర్ ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మ్యూజిక్ డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. సో 2025 అనేది నా కెరియర్లో బిగ్గెస్ట్ ఇయర్ అండి సోఫార్. ఎందుకంటే అదొక మ్యూజిక్ డైరెక్టర్గా జనవరిలో కథా కామామిషు అనే సినిమా వచ్చింది. అది ఒక మంచి రామ్ కామ్, దానికి మ్యూజికలీ మోస్ట్ క్రిటికలీ ఎక్లెయిమ్డ్ అనమాట. అది ఆహా ఒరిజినల్. అండ్ అలానే దాని తదుపరి బాపు అనే సినిమా చేశాను, అది విలేజ్ డ్రామా. అండ్ రీసెంట్గా మిత్రమండలి చేశాను, బడ్డీ కామెడీ. అండ్ టు ఫినిష్ ద ఇయర్ ఇప్పుడు ఈషా అనే ఫిలింతో వస్తున్నాం, విచ్ ఈస్ అ హారర్ థ్రిల్లర్.
ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ అనొచ్చు. సో ఇన్ని డిఫరెంట్ జానర్స్లో మ్యూజిక్ చేసే అవకాశం ఒక క్యాలెండర్ ఇయర్లో ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ రాగా గారికి, అండ్ అలాగే ఈ సినిమాని మీ అందరి ముందు తీసుకొస్తున్నందుకు బన్నీవాస్ గారికి, అలానే వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్కి వాళ్ళు ఒక చాలా మంచి స్టేజ్ని ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్. అది ఒక ఫిలిం లవర్స్ అందరికీ, ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి, టెక్నీషియన్స్కి దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఫిలిం మ్యూజిక్ విషయానికి వస్తే, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. మీ అందరూ నాకు పర్సనల్గా చాలా మెసేజెస్ వస్తున్నాయి ఈ మ్యూజిక్ గురించి. సో మేము దీంట్లో ఏంటంటే ఒక కొత్తతనంగా మేము చేసింది ఏంటంటే, ఇది బేసిక్గా ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ ఎక్కడెక్కడైతే హారర్ ఉందో, థ్రిల్లర్ ఉందో అక్కడంతా మేము వీ హ్యావ్ యూజ్డ్ ఒక కొత్త రకమైన సౌండ్స్తో మ్యూజిక్ కన్నా కూడా ఒక సౌండింగ్ అనేది కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడైతే ఎమోషనల్ స్పేసెస్ ఉన్నాయో ఫిలింలో అక్కడంతా ఒక ఇండియన్ క్లాసికల్ యూజ్ చేసి రాగాలు బేస్డ్గా చేసాము. సో ఈ రెండింటిని పర్ఫెక్ట్ బ్లెండ్ చేయడం జరిగింది. అలా కుదిరింది. అండ్ షూర్ షాట్ నేనే మ్యూజిక్ చేసినప్పటికీ కూడా నిన్న నేను మళ్ళీ టోటల్ ఫిలిం ఫస్ట్ కాపీ సారథి స్టూడియోస్లో వేసుకుని చూస్తే నేనే చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్, హారిఫైయింగ్ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది ఆ సౌండింగ్కి. అండ్ ఐఎమ్ షూర్ 25th డిసెంబర్ రోజు ఎవరైతే ఈ జానర్ హారర్ థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఫుల్ మీల్స్లో ఉంటుంది. షూర్గా మీ ఫ్రెండ్స్ అందరితో వచ్చి గెట్ స్కేర్డ్, ఎంజాయ్ ద రైడ్. అండ్ ఐఎమ్ షూర్ December 25th రోజు ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని ఒక వైబ్స్ అయితే కొడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. థ్యాంక్ యూ ధ్రువన్ గారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ హేమ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నాకు ఫస్ట్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఏది రైట్ ఏది రాంగ్ అని గైడ్ చేసి ఒక బ్రదర్గా, ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్లా గైడ్ చేసిన దామోదర్ ప్రసాద్ గారికి, ఈ సినిమాని చాలా చిన్నగా స్టార్ట్ చేసామండి. చాలా చిన్నదండి ఈ ప్రాజెక్టు. కానీ దీన్ని ఇంత గ్రాండ్గా కండక్ట్ చేస్తున్న బన్నీవాసు అండ్ వంశీ గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. కమింగ్ టు మా హీరో త్రిగుణ్ గారికి, హెబ్బా పటేల్ మేడంకి, అండ్ సిరి అండ్ అఖిల్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని బాగా పెర్ఫామ్ చేసి, నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఈ కథకి మొత్తం మూల కారణం ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మన్నే శ్రీనివాస్ గారికి చాలా కృతజ్ఞతలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా సిల్లీగా స్టార్ట్ అయిందండి ఈ సినిమా. ఎలా అంటే, ఒకరోజు డైరెక్టర్ గారు నన్ను జస్ట్ డ్రాప్ చేయమన్నారు అంతే. మహా అయితే అది ఒక 500 meters డిస్టెన్స్ అండి అంతే. జస్ట్ బండి మీద వెళ్తున్నాం ఇద్దరం కూడా. వెంకట్ మన మారుతి అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో రాజాసాబ్ వస్తుంది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక హర్రర్ మూవీ చేసా వెంకట్, జస్ట్ సరదాగా విను అన్నారు. జస్ట్ ఒక 3 to 5 minutesలో కంప్లీట్ అయిపోయిందండి స్టోరీ. అక్కడ ట్రాఫిక్లోనే ఉన్నాం, స్పాట్లోనే సార్ కట్ చేసేద్దాం సార్ మనం, చాలా చాలా బాగుంది అని ఆ విధంగా స్టార్ట్ అయ్యిందండి. అసలు స్టార్ట్ అవుతుంది అవుతుంది అనుకోలేదు. అంత సిల్లీగా, అంటే జనరల్గా ఏదైనా కథ అయినా ఏదైనా ఒక 10 సిట్టింగ్లు, ఒక 15 సిట్టింగ్లు అయ్యి తర్వాత కథని ఎంచుకోవడం మళ్ళీ, అంటే చాలా చాలా చేంజెస్ ఉంటాయండి. కానీ ఈ కథకి స్టార్టింగ్ పాయింట్ మాకు బాగా ట్రాఫిక్ ఉన్న రద్దీ ఏరియా అండి. అక్కడ ఓకే చేసిన కథ, అంత సింపుల్గా స్టార్ట్ చేసిన కథని ఇంత గ్రాండ్గా అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. దీనికి ప్రధాన కారణం బన్నీవాసు అండి, వంశీ గారండి, లేదంటే మా దామోదర్ ప్రసాద్ గారు, లేదంటే ఇది సాదా సీదా అన్ని సినిమాల్లాగా రిలీజ్ అయ్యే సినిమా అండి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సార్, ఈ సినిమా వరకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే టీజరు, ట్రైలర్ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. వీటన్నిటి నుంచి మించి ఇప్పుడు మా సంతోష్ గారు కానీ మా టెక్నీషియన్స్ మాట్లాడిన దాన్ని బట్టి మేమందరం ఒకటే, ఈ లైఫ్లో మాకు ఒక బ్రేక్ కావాలి అని ఈ సినిమాకు వర్క్ చేశాము. కానీ లక్ ఏంటంటే మా అందరి పెయిన్ అవ్వచ్చు, మా అందరి స్ట్రగుల్ అవ్వచ్చు, ఈరోజు ఒక మంచి స్థాయికి, ఈరోజు ఈ స్థాయిలో టీజరు, ట్రైలరు ఇంతగా
వైరల్ అవుతున్నాయి, ఇంతగా క్లిక్ అవుతున్నాయంటే మాత్రం దానికి కారణం స్టేజ్ మీద ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ గారు, బన్నీ వాసు గారు, వంశీ గారే అండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కనిపించకుండా వెళ్ళిపోయినవి ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ వీటికి మళ్ళీ ఒక ప్రాణం పోసినట్లుగా పోసి నిలబెట్టారు. డెఫినెట్గా ఇంత వైరల్ అవ్వడానికి 100% మాత్రం ఆ ముగ్గురే కారణం అండి. అందుకే ముందు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మిగతాది ఇప్పుడు ఇంకా మాట్లాడడం కన్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పడ్డ స్ట్రగుల్స్ అవ్వచ్చు, మా పెయిన్ అవ్వచ్చు, ఏదైనా ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడతామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు